ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తి సాయం కోసం ఎదురు చూస్తే సాయం కోసం చాపిన చేతులతో మిగిలిపోతావి తప్ప చాపిన చేతులు ఎప్పటికీ కూడా సమృద్ధిగా ఆశీర్వదించబడవు. చాలా సందర్భాల్లో మనుషుల చేతిలో మోసపోయి మనుషుల స్వార్థాన్ని చూసి ఇది స్వార్థపూరితమైన లోకమే కానీ సహాయం చేసే లోకం కాదు అని సత్యాన్ని తెలుసుకున్న చాలామంది నాకు నేనే సహాయపడాలి. ద డిఫరెన్స్ బిట్వీన్ మోటివేషనల్ స్పీకర్ అండ్ ప్రీచర్. మోటివేషన్ స్పీక్ చేస్తుంటారు. మోటివేషన్ స్పీకర్కి ప్రీచర్కి దేవుని సేవకుడికి డిఫరెన్స్ ఏంటంటే, మోటివేషనల్ స్పీకర్ ఏం చెప్తారంటే, డోంట్ ట్రస్ట్ ఇన్ దిస్ వరల్డ్, ట్రస్ట్ ఇన్ యూ. నెవర్ రన్ బిహైండ్ ఎనీవన్, రన్ బిహైండ్ యువర్ సెల్ఫ్. డోంట్ లుక్ unto anyone, look unto yourself. No one will come to boost you, encourage you, push you. You have to boost up yourself. ఇది మోటివేషనల్ స్పీచ్. ఇది నేను కూడా మోటివేషనల్ స్పీకర్నే. సేవకుడి కంటే ముందు ఏం చెప్తారు మోటివేషనల్ స్పీకర్స్? రే, ప్రపంచాన్ని నమ్ముకోవద్దురా, మోసపోతావు, నిన్ను నువ్వు నమ్ముకో. ఎవడో సాయం చేస్తాడని ఎదురు చూడకు. ఎదురు చూసిన కళ్ళు ఎండిపోతాయి, కన్నీళ్లు కార్చి కార్చి ఇంకిపోతాయి. నిన్ను నువ్వు నమ్ముకో, నీకు నువ్వు సహాయం చేసుకో. ఎవడా వచ్చి ధైర్యపరుస్తాడని ఎదురు చూడకో. ఎవడు రాడో నీకు నువ్వే ధైర్యం చెప్పుకోవాలి. ఇది మోటివేషనల్ స్పీచ్. ఇది దీన్ని చప్పట్లు కొడతారు, విజిల్లు కొడతారు, కానీ సేవకుడు చెప్పడు. సేవకుడు ఏమంటాడు తెలుసా? రే, ప్రపంచాన్ని నమ్ముకోకు, మోసపోతావు, నష్టపోతావు, ఇది స్వార్థపూరితమైన ప్రపంచం. అతను చేసిన తప్పు 38 సంవత్సరాల పక్షవాయువు కలిగిన వ్యక్తి అక్కడే ఉండటానికి గల కారణం స్వస్థత లేకుండా ప్రపంచాన్ని నమ్ముకున్నాడు, అక్కడే పడిపోయాడు. నెక్స్ట్ సెకండ్ మిస్టేక్ ఏంటో తెలుసా? తన మీద తను ఆధారపడిపోయాడు. He depended on himself. He wants to push up himself. He wants to encourage himself. తనను తాను బలపరుచుకొని తనకు తానుగా ముందుకెళ్ళి స్వస్థత పొందుకోవాలనుకున్నాడు. ఫెయిల్ అయిపోయాడు. He got failure. He got completely failed. నిన్ను నువ్వు నమ్ముకుంటే గెలవు. నిన్ను నువ్వు బూస్టప్ చేసుకుంటే గెలవు. నిన్ను నువ్వు ప్రోత్సహించుకుంటే గెలవు. ఎప్పుడు గెలుస్తావు తెలుసా? సమాజం చేతిలో ఏమి లేదు, నీ చేతిలో ఏమి లేదు. నువ్వు గెలవాలన్నా, నిన్ను ఒకడు నెట్టాలన్నా అది లోకంలో ఉన్నవాడు కాదు, నీకు నువ్వు కాదు. నా వాచ్కి ప్రాబ్లం వస్తే, ఈ వాచ్కి ప్రాబ్లం వస్తే ఇక్కడున్న మీరు ఎవరు రిపేర్ చేయగలరా? సెట్ చేయగలరా దీన్ని? పోనీ వాచ్ తనకు తానే రిపేర్ చేసుకోగలుగుతుందా? ఎవరు చేస్తారు? వాచ్ని తయారు చేయగలిగిన వాడే దీన్ని రిపేర్ చేస్తాడు. సింపుల్గా చెప్పాలంటే వాచ్ ఓనరే దాన్ని రిపేర్ చేయగలడు. ఈరోజు క్రైస్తవులందరూ కూడా దేని చేత కట్టబడి ఉన్నారు తెలుసా? పాపం అనే పక్షవాయువు చేత కట్టబడి ఉన్నారు. పాపం అనే పక్షవాయువు చేత కట్టబడి ఉన్నారు. ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అనేటువంటి పక్షవాయువు చేత కట్టబడి ఉన్నారు. సినిమాలు, షికారులు, అశ్లీల దృశ్యాలు అన్నటువంటి విషయముల చేత, పాపము చేత, సంఖ్యల చేత కట్టబడి ఉన్నారు. వాడు కాదు పక్షవాయువు కలిగిన వ్యక్తి. మీరు అన్ని చేయగలిగినటువంటి సమర్థుడైన దేవుడు మీతో ఉన్నాడని ఎరిగి కూడా అపవాది చేత వాడు ఉత్తేజపరుస్తున్నటువంటి, వాడు ఇస్తున్నటువంటి అవకాశముల చేత, ఆకర్షిస్తున్నటువంటి అవకాశముల చేత కట్టబడినటువంటి పక్షవాయువు కలిగిన వారు మీరు. పాపం అనే పక్షవాయువు చేత కట్టబడ్డారు. ద పారలైజ్ ఆఫ్ సిన్